అరవింద్ గురించి చెప్పాలి అంటే, అరవింద్‌కి రాత్రికి రాత్రి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ కారణంగా తను బయటికి అర్ధరాత్రి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు అతనికి ఫోన్ చేసింది ఎవరు? నేను రాలేను అన్నా కూడా తనని బలవంతంగా ఆ ప్లేస్‌కి రప్పించిందెవరు? ఈ విషయం మీద మనకి ఎవ్వరికీ కూడా క్లారిటీ లేదు. అయితే ఆ సమయాల్లో గౌతమ్ బెడ్‌రూమ్‌లో అరవింద్ బెడ్‌రూమ్‌లో ఉండడం వల్ల, అటు మాలిని నిద్రపోతుండడం వల్ల అసలు తనకెవరు కాల్ చేశారనే విషయం కూడా తెలీదు. కానీ అక్కడ ఆ ప్లేస్‌కి వెళ్తే బహుశా ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని అనుకుంటుంటుంది. అయితే మళ్ళీ ఈరోజు ఎపిసోడ్‌లో శంకరమ్మని పిలిచి తనకి ఏదో ఒక రకంగా సహాయం చేయమని, తన భర్త గౌతమ్‌ని కాపాడమని అంటుంది. కానీ ఇక్కడ శంకరమ్మకి కూడా ఎంతో కొంత గౌతమ్ మీదైతే అనుమానం వస్తుంది. కానీ మళ్ళీ చాలా ప్రాధేయపడి వేడుకోవడం వల్ల ఆ రకంగా జరుగుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఎంతసేపు మల్లి కానీ, లేకపోతే వసుంధర గానీ, అందరూ గౌతమ్‌ని నిందిస్తున్నారు కానీ, అసలు ఆ ప్లేస్‌లో ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా? లేకపోతే వేరే ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అనే విషయం పైన వాళ్ళు ఆలోచించటం లేదు. పోలీసులకు అప్పజెప్పేశారు. పోలీసులు ఎంతవరకు చూసుకుంటారు? వాళ్ళకి 100 కేసులున్నాయి. సరే, కాసేపు సీసీటీవీ గురించి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ అసలు అరవింద్‌కి ఎవరితో అయినా రీసెంట్‌గా గొడవైందా? ఆఫీస్‌కి వెళ్ళటం లేదు కాబట్టి తన మెయిల్స్ అంటే తన మొబైల్ కానీ, తన మెయిల్స్ కానీ చెక్ చేయాలి కదా! ఇక్కడ ఏమీ చేయకుండా గుడ్డిగా గౌతమ్‌ని నిందిస్తున్నారు. అయితే మళ్ళీ ఏం చేస్తుందంటే అసలు ఆ ప్రదేశం ఎక్కడ? ఆ ప్రదేశంలో ఏముంది? ఈ విషయాలు తెలుసుకోవటం కోసం శంకరమ్మతో పాటు వెళ్ళడం జరుగుతుంది. అయితే అంతకు మునుపే శంకరమ్మకు వసుంధర "నువ్వు వెళ్ళడానికి వీల్లేదని" వార్నింగ్ ఇస్తుంది. కానీ శంకరమ్మ దగ్గర అడ్రెస్ తీసుకుని అరవింద్ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్తుందనమాట. అక్కడ మల్లికి అరవింద్‌కి సంబంధించి ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూని ఆధారంగా చేసుకొని గౌతమ్ తప్పేమీ లేదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఈలోపు ఏమవుతుందంటే శంకరమ్మ పూర్తిగా వసుంధర వైపే. ఎందుకంటే అక్కడ గౌతమ్‌ని తను కొంతవరకు నిందిస్తుంది. అంటే ఇతనే చేసుంటాడా? కార్‌లో ఉన్న వ్యక్తేమో తనకి కనిపించలేదు. అయితే మళ్ళీ శంకరమ్మని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతుంది. ఆ రోజు ఎన్ని కార్‌లొచ్చాయని అడిగితే 2 కార్‌లొచ్చాయని, ఆ కార్ నంబర్‌లు తను చూడలేదని, కానీ వాళ్ళు ఆ దిక్కునే వెళ్లారని, ఇలాగా తనకు తెలిసిన అన్ని విషయాలు చెప్తుంది. అయితే మళ్ళీ నేను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి తన గౌ తన భర్త గౌతమ్ విషయంలోనే కాకుండా ఈ కేస్‌కి ఏదైనా ఉపయోగపడేటట్టయితే నేను హెల్ప్ చేస్తానని అంటుంది. మొత్తం మీద మాత్రం శంకరమ్మకి కొంతవరకే తెలుసు కానీ, ఆ సమయంలో పూర్తిగా ఏం జరిగిందనేది ఆధారాలతో బయటపడాలి. మరి గౌతమ్‌ని తనైతే నిందించదు. గౌతమ్‌ని తను దోషిగా అయితే పరిగణించదు. నిర్దోషనే చెప్తుంది. కానీ ఈలోపు ఏం జరుగుతుందో చూడాలి.